ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు టేస్టీ రాగి పిండి పిట్ తయారు చేస్తున్నాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఆడపిల్లలకి నడుముకి చాలా బలం. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఫ్రెండ్స్, రాగి పిట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి. ఈ కప్పుతో నేను 3 కప్స్ రాగి పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. ఇది హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఎప్పుడన్నా స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. చూడండి, 3 కప్స్ ఆఫ్ రాగి పిండి, 1 కప్ ఆఫ్ బెల్లం. ఈ బెల్లాన్ని బాగా తురిమి తీసుకున్నాను. 5 or 6 టేబుల్ స్పూన్ ఘీ, చిన్న కొబ్బరి ముక్క, 2 యాలకులు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీంట్లో కొంచెం అలా వాటర్ వేసి, ఈ విధంగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలా. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఆడపిల్లలకి పెడితే నడుముకి బలం, కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ కాల్షియం. బెల్లం వేస్తున్నాను కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఇది పిల్లలకి ఎప్పుడన్నా కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ విధంగా పెడతా ఉంటే పిల్లలకి ఫ్యూచర్లో ఎప్పుడు ఎముకలు గట్టిగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇది హెల్తీ అండ్ టేస్టీ. మీరు తగినంత నీళ్లు అలా చల్లుకుంటా ఉండాలా. ఈ విధంగా ఉండలా కట్టాలా. నాకు ఇంకా కొంచెం నీళ్లు పడతాయని అనిపిస్తుంది. చూడండి, ఇంకొంచెం నీళ్లు చల్లుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం నీళ్లు చల్లుకున్న తర్వాత పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను ఇడ్లీ పాత్రలో స్టవ్ వెలిగించాను. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. చూడండి, 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ హీట్ అవుతుంటప్పుడే మేము ఈ ఇడ్లీ పాత్ర, ఇది ఉన్న ప్లేట్, ఈ విధంగా ప్లేట్ పెట్టేసి, ఈ ప్లేట్ మీద నేను ఈ విధంగా మొత్తం వాటర్ వేసి పిండి కలుపుకొని ఉన్న ఈ పిండిని మేము దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ కాలం నాటి హెల్తీ స్నాక్స్ ఫ్రెండ్స్. ఇది పిల్లలకు ఎప్పుడన్నా స్నాక్స్ తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలా. మంట హై ఫ్లేమే పెట్టుకోండి, ఎందుకంటే ఈ కింద నుంచి దీనికి ఆవిరి రావట్లే. అందుకని నేను మంట హై ఫ్లేమ్ మీదే పెడుతున్నాను. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని, మీరు ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటారో ఆ కప్పుతో బెల్లం తీసుకోండి. మీరు స్వీట్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, ఇంకొంచెం ఎక్స్ట్రాయే కావాలంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని మూట పెట్టేద్దాం ఫ్రెండ్స్. దీని మీద ఈ గ్యాప్స్ అలాగే ఓపెన్గా ఉంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో నుంచి ఆవిరి వచ్చి ఇది ఆవిరి బాగా పట్టి బాగా ఉడకద్ది. నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇది 10 మినిట్స్ అలాగే పెట్టేద్దాం. నేను 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించి హై ఫ్లేమే పెట్టాను. హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలాగే ఉడకనిద్దాం. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. అప్పుడు దాకా మేము ఈ కొబ్బరి, యాలకులు మిక్సీ పట్టుకుందాం. నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలనేది. ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరి, యాలకులు వేసుకొని పౌడర్ పెట్టుకుందాం. పౌడర్ లాగా కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నేను ఈ విధంగా పౌడర్ కొట్టుకున్నాను. కొబ్బరి, యాలకులు. మీరు కావాలంటే దీంట్లో బాదం, కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏమి యాడ్ చేయటం లేదు. చూడండి, ఇది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఏ విధంగా బాయిల్ అవుతుందా అనేది. చూడండి, ఇది పొగలు వస్తున్నాయి. ఈ పొగలు వస్తున్నప్పుడే ఈ విధంగా కింద నుంచి ఇలా తిప్పుకుందాం మొత్తం పిండి మొత్తం. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తిప్పుకోండి. ఇంకో 5 మినిట్స్ అలాగే పెట్టండి. ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఆవిరికి ఉడకాలా. నేను మూత పెట్టేస్తున్నాను. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఆవిరికి బాగా ఉడికిపోయింది. మీకు అవసరమైతే కొంచెం నీళ్లు చల్లుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు ఆవిడికి ఉడికించుకుందాం. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఈ మొత్తానికి ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను నేను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మొత్తం బౌల్లో తీసుకున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడే నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఘీ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే ఘీ కూడా యాడ్ చేసుకోండి.
మీకు తగినంత ఘీ వేసుకోండి. ఇది నడుముకి చాలా బలం ఫ్రెండ్స్, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ. నేను ఇందాక కొబ్బరి యాలకులు మిక్సీ పట్టుకుని అది కూడా యాడ్ చేసేస్తాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు మీ పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇచ్చి చూడండి ఈ విధంగా చేయితో మొత్తం మిక్స్ చేసుకోవాలా. ఈ స్పూన్తో మిక్స్ చేస్తే మిక్స్ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది, వేడి మీద ఉంది కదా. ఈ బెల్లం కూడా బాగా మెల్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలుపుకొని స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. హెల్తీ స్నాక్స్ ఇది మా అమ్మమ్మ చేసి పెట్టేది ఫ్రెండ్స్, చాలా హెల్తీ అండ్ టేస్టీ. నేను రాగి పిండితోనే ఇంకో స్నాక్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా లడ్డూలాగా కూడా చేసి పిల్లలకి పెట్టొచ్చు. చూడండి ఈ విధంగా వేడిలో ఉన్నప్పుడే చేసేయాలా. అలా కాలుతా ఉంటే ఘీ కూడా వేస్తే ఘీ కూడా స్మెల్ కూడా బాగా పీల్చుకుంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, రాగి పిండి పిట్టు తయారైపోయింది. ఇది హెల్తీ అండ్ టేస్టీ. మీరు